హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హౌసింగ్ లబ్ధిదారులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పింది. వివిధ కారణాలతో వివిధ స్టేజీలలో ఆగిపోయిన తమ ఇల్లు పూర్తి చేసుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయనున్నట్లయితే ప్రకటించింది. దానికి అనుగుణంగా జీఓఆర్టీ నెంబర్ 9 పేరిట ఒక జీవోని అయితే రిలీజ్ చేసింది. ఈ జీఓఆర్టీ నెంబర్ 9లో ఏముంది, దీని ద్వారా కలిగే లబ్ధి ఎంత అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మొట్టమొదటిసారిగా నా ఛానల్ అయితే విజిట్ చేస్తున్నారో వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు కాబడి వివిధ కారణాలతో వివిధ స్టేజీలలో పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి అయితే పక్కా ఇల్లు నిర్మించుకోవడానికైతే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామని అయితే ఈ జీఓఆర్టీ నెంబర్ 9 పేరిట అయితే ఒక ప్రకటన అయితే జారీ చేసింది. దానికి అనుగుణంగా వివిధ రకాలైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ లబ్ధిదారులకి ఈ ఆర్థిక సాయం ఎంత మేరకు అనేది కూడా ఈ జీఓఆర్టీ నెంబర్ 9 పేరిట అయితే ప్రకటించింది. ఈ జీఓఆర్టీ నెంబర్ 9 ప్రకారం ఎస్సీ మరియు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ హౌసింగ్ లబ్ధిదారులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50,000 రూపాయల అదనపు సాయాన్ని అయితే ప్రకటించింది. ఉన్న యూనిట్ విలువ కాకుండా మళ్ళీ 50,000 రూపాయలు అదనంగా ఇస్తామని అయితే పేర్కొంది ఈ జీవోలో. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ హౌసింగ్ లబ్ధిదారులకైతే 75,000 రూపాయల అదనపు సాయం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉన్న యూనిట్ కాస్ట్ విలువ అంటే 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్ విలువతో మీకైతే కనుక ఇల్లు మంజూరు చేయబడి ఉంటే దానికి అదనంగా ఆ 1,80,000 రూపాయలు మనం కొంత తీసుకుని ఉంటాము. వివిధ స్టేజ్లలో ఆగిపోయింది కాబట్టి మన ఇల్లు ఏ స్టేజీలో అయితే ఉందో ఆ స్టేజీ వరకు అయితే కనుక మనకు ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేయబడి ఉంటుంది ఆల్రెడీ. దానికి అదనంగా ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పటి వరకు 1,30,000 రూపాయల వివిధ స్టేజీలలో కనుక మీరు తీసుకున్నట్లయితే ఇంకా మీకు 50,000 రూపాయలు రావాల్సి ఉంటుంది. ఆ 50,000 రూపాయలతో పాటు వీళ్ళు ప్రకటించినటువంటి ఆర్థిక సాయం కూడా, ఆ అదనపు ఆర్థిక సాయం కూడా మీకు అందబోతోంది. ఎప్పుడు మీరు ఇల్లు పూర్తి చేసినట్లయితే. అది కూడా ఒకటేసారి ఇస్తారా అంటే లేదు, మీరు పూర్తి చేసే విధానాన్ని బట్టి వివిధ స్టేజీలలో ఈ ఆర్థిక మొత్తం అయితే మీకు అందజేయబడుతుంది. అదేవిధంగా పీజీవీటీలు ఎవరు అంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్స్. ఈ హౌసింగ్ లబ్ధిదారులకైతే కనుక అక్షరాల 1,00,000 రూపాయల అదనపు ఆర్థిక సాయం గవర్నమెంట్ ప్రకటించింది. వీటన్నిటిని బట్టి చూస్తే మనం ఈ పెండింగ్లో ఉన్నటువంటి హౌసింగ్ లబ్ధిదారులు ఏదో ఒక విధంగా వారి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయం అయితే వారికి తోడ్పడుతుంది అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. వారిని ఏదో ఒక విధంగా వారి ఇల్లు పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే సాయం చేస్తోంది. ఈ విషయం అయితే మనందరం కూడా గమనించవచ్చు. దీనికి కారణం ఏమి అంటే, స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 కల్లా పేద ప్రజలందరూ పక్కా ఇల్లు నిర్మించుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చెప్పిన గణాంకాల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు పూర్తి కాకుండా నిర్మాణ దశలోనే ఉన్న ఇళ్ల సంఖ్య వచ్చేసి 7,32,000 ఇల్లు. ఇవి పూర్తి కాకోకుండా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేస్తే మరికొంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది. వీరందరూ పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా అదనపు ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించింది. ఈ లబ్ధి పొందాలి అంటే మీరు ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి అని ప్రశ్నిస్తే గనక మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని వెంటనే సంప్రదించండి. లేదా మీ మండలానికి సంబంధించినటువంటి హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ గారిని సంప్రదించినట్లయితే ఈ అదనపు ఆర్థిక సాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వారు మీకు తెలియజేస్తారు. ఆ అదనపు ఆర్థిక సాయం ద్వారా మీరు ఇల్లు కట్టుకునేలా వారి తోడ్పాటునైతే మీకు అందిస్తారు. ఫ్రెండ్స్, ఇదైతే మనకు అంది వచ్చిన అవకాశం. ఎవరైతే ఇంటి నిర్మాణం పూర్తి కాకోకుండా పెండింగ్లో ఉన్నారో వారైతే కనుక ఈ అవకాశాన్ని అయితే వారు అందిపుచ్చుకొని ప్రభుత్వం అందించి ఈ ఆర్థిక సాయాన్ని, అదనపు ఆర్థిక సాయాన్ని అందుకుని వారి ఇంటి నిర్మాణాన్ని అయితే పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్
ఈ యొక్క వీడియో సారాంశం అయితే కనుక ఈ జిఓఆర్టీ నెంబర్ 9 సారాంశం అయితే కనుక ఈ విషయం అయితే కనుక మీకు అందరికీ ఎంతో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన వారికి కూడా ఉపయోగపడాలి అంటే ఈ వీడియోని షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే ఈ సందర్భంగా కోరుతున్నాను. స్టే ట్యూన్ టు రైట్ నౌ ఇన్ ఏపీ ఛానల్.